నమస్తే అండి. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జూలై 8, 2026 శుభాకాంక్షలు జరుపుతూ ఆయన గురించి నా జీవితంలో జరిగిన ఒక అనుభూతిని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, మాకు పెళ్ళై కూడా దాదాపు ఇప్పటికి 10 years అవుతుంది. మాకు పెళ్ళైనాక కొన్నాళ్ళకి మాకు పిల్లలు పుట్టే టయానికి మా ఆవిడ మిస్సెస్ లేవలేకుంటే ఆపరేషన్ చేపిద్దామని చెప్పేసి డెలివరీ సమయంలో హాస్పిటల్ తీసుకెళ్తే నార్మల్గా ప్రసవించి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చినాక మరి ఎందుకో ఎట్ సంగతో మనిషి కొంచెం పిల్లతల్లి కదా, ఎట్లా తిండి లేకుండా ఎట్లా సంగతి కొంచెం నీరసించిపోతే మాకు భయం వేసి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాము. అదే హాస్పిటల్లో మా బ్రదర్ కూడా ల్యాబ్ టెస్ట్లో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, హాస్పిటల్ జాయిన్ చేసాం కదా, మా ఊరు నరేశ్వరం అనే ఒక ఆమె ఉంటుంది. ఆమె ఏం జరిగిందంటే, చూద్దామని చెప్పేసి హాస్పిటల్లో ఉంది కదా చూసిపోదామని చెప్పేసి వచ్చిందాక అప్పటికి మా ఆడవాళ్ళకి సెలాన్ పెట్టారు. ఆమె వచ్చే టయానికి మేము ఎందుకో టిఫిన్ తేయడానికి ఎందుకో బయటకు వెళ్ళాము. ఈ లోపల ఆమె ఉంది కదని చెప్పేసి మేము వెళ్ళిపోయాం. నర్సు ఉంది కదని చెప్పేసి మేము బయటికి వెళ్ళిపోయాం. ఆమె వచ్చింది, చూసి సెలైన్ అయిపోతుందని చెప్పేసి, ఆమె నర్సు కదా, ఆమె తెలుసు కదా అని మేము వెళ్ళకుండా వెళ్ళిపోయాంలే. బయటికి వెళ్ళాం టిఫిన్ తెద్దామని. ఇంకా ఆమె నర్సు చూస్తా సెలైన్ అయిపోతుందని ఆ కంగారులో ఏం చేయాలో ఆమెకి అర్థం కాక సెలైన్ చేతి కడ గుర్తుంది కదండి, అది సెలైన్ ఆవదం లాగేసేలేకే మా మిస్సెస్కి బ్లడ్ మొత్తం రూమ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. స్పాయిల్ అంటే రంధ్రం ద్వారాగా బ్లడ్ మొత్తం నరాల ద్వారాగా బయటికి రూమ్ నిండా చిందించుకొట్టి ఆ రూమ్ మొత్తం రక్తమయం అయిపోయింది అనమాట. మేము ఇంకా పక్కన నర్సులు అందరూ వచ్చేలేక హడావుడిగా వచ్చేలేక నెత్తి మొత్తం పోయింది. కాదని వాళ్ళు చేయి అడ్డం పెట్టేసి ఆపేశారు. అప్పటికి మా మిస్సెస్ కోమాలోకి వెళ్ళిపోయింది. ఇంకా పిల్లతల్లి కదా, పిల్లతల్లి ప్లస్ ఏం తినకొని ఆట సంగతో ఇంకా నిద్ర అంతా పోయేలేకే బాగా మడిచి అసలు స్పృహలో లేదు. ఇక మేము ఇక పలకరిస్తున్నా కూడా లేదు, అసలు మన స్పృహలో అయితే లేదు. లేకపోతే ఏం జరిగిందంటే, ఇక అక్కడ డాక్టర్ గారు చూసి, అమ్మ సీరియస్ కేసు అమ్మ, అర్జెంటుగా గుంటూరు ఎత్తుకెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అంటే, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతా అంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్తే, మేము అంత పెట్టుకోలేమండి అంటే, సరిగ్గా అర్జెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోండి అంటే, ఇక మా బ్రదర్ మేము అందరూ తీసుకొని ఆధార్ కార్డులు అవి తీసుకుని అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడే అమల్లోకి వచ్చింది, మీరు ఆధార్ కార్డులు తీసుకుని అక్కడికి పోండి, ఆధార్ కార్డులు చూపిస్తే ఆరోగ్యశ్రీ ద్వారాగా మీకు ఫ్రీగా చేస్తారు, రూపాయి కూడా ఖర్చు చేసి అని చెప్పేసి అని అన్నారు. సరేలని బ్రతికించాలని చెప్పేసి కాదు అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయినాక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత సాయంత్రానికి ఏ విషయం చెబుతామమ్మా అన్నారు. సరే సాయంత్రం గడిచినాక స్పృహలో రాలా. ఇంకా ఆర్ఎస్సీ కార్డు దాదాగానే వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. సాయంత్రం కూడా స్పృహలోకి రాలా. మళ్ళీ మరుసటి రోజు కూడా రాలా. అయ్యా చెబుతా ఉండయా అన్నారు. మేము కొంచెం డేలా అయిపోయాం. ఎందుకంటే మనిషి బాగా కోమాలోకి వెళ్ళిపోయింది, చెప్పలేము అయ్యా అది ఇది అన్నారు. మేము కొంచెం బాగా ఇదైపోయాం. ఇంకా అయితే మరుసటి రోజు సాయంత్రానికి కొంచెం స్పృహ వచ్చింది. ఇంకా అప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పటికి ఇక సాయంత్రం నైట్కి 8-7 గంటల టైంకి లేచి మాట్లాడుతుంది అనమాట, స్పృహలోకి వచ్చేసింది అనమాట. మాకు కొంచెం ధైర్యం వచ్చేసింది. ఇక అప్పుడు ఇక 2-3 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాక వెళ్ళండి అయ్యా, ఇంక ఇబ్బంది ఏం లేదు, దాదాపుగా 7-8 లక్షలు ఖర్చు అయిందయ్యా అన్నారు. అంటే మేము వాళ్ళకి అడిగాము ఎంత అయిందండి అని అడిగితే 7-8 లక్షలు ఖర్చు అయిందయ్యా అని, ఇది మీకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారానే వెళ్ళిపోయింది, ఇబ్బంది ఏం లేదు, మాకు రూపాయి కట్టాల్సిన పని లేదు అని అన్నారు. అప్పుడు నేను చాలా రిగ్యులేషన్ అయ్యి, అదే ఆ టైంలో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే మా ఆడల పరిస్థితి ఏంది, నా దగ్గర అంత డబ్బు లేదు. అప్పట్లో 6-7 లక్షలు అంటే చాలా అమౌంట్ అనమాట. అప్పుడు అది ఇప్పుడంటే 2001-2002లో అది వ్యవహారం జరిగింది. అప్పుడు 7 లక్షలు అంటే చాలా వ్యవహారం. అలా నా వైఎస్ఆర్ గారు నాకు చేసిన మేలుకి నేను ఇలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ పెట్టండి.